శత్రు దేశాలకి దడదడ అనేది తెలుస్తుంది. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే ఈవీఎంల పనితీరు మీద గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎంజీరావు గారు, తాజాగా రాహుల్ గాంధీ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈవీఎంల పనితీరు మీద. సో ఈవీఎం సిస్టమ్ వద్దు, బ్యాలెట్ సిస్టమ్ మళ్ళీ రావాలి అనేది ఆయన డిమాండ్. సో రాహుల్ డిమాండ్ సహేతుకమైనదేనా, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అండ్ రాహుల్ ప్లాన్ ఏంటి అసలు ఈ డిమాండ్ తెర మీదకి తీసుకురావడం ద్వారా? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఈవీఎంలను వాడే దేశం భారతదేశమే అని గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కానీ అమెరికా వాడడం లేదు ఈవీఎంలని. బ్రిటన్ కూడా చట్టం చేసుకుంది ఈవీఎంలు వాడొద్దు, మాన్యువల్ ఓటింగ్ అంటే బ్యాలెట్ ఓటింగ్ ద్వారానే ఓటింగ్ వేసుకుందామని. ప్రపంచంలో శక్తివంతమైన టెక్నాలజికల్ పవర్స్ అయిన బ్రిటన్, అమెరికాలే పెట్టుకో, కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా ఈవీఎంలను అలౌ చెయ్యవు. కానీ భారతదేశం మేము ఈవీఎంల ద్వారా ఓటింగ్ చేస్తున్నాం అని చెప్పుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ మొన్న రీసెంట్గా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దాకా మాకు ఓటింగ్ వద్దు బ్యాలెట్ ద్వారా పెట్టమని ఎన్నో అపోజిషన్ పార్టీలు, ఈవెన్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు వీళ్ళందరూ మాకు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ కావాలంటారు. ఇది ఎందుకు? ఏ ఎలక్షన్ జరిగినా ఈవీఎంలు వస్తాయి, ఈవీఎంల ద్వారా హ్యాక్ చేస్తున్నారని. కానీ ఇక్కడ ఈసీఐఎల్ ద్వారా తయారైన ఈవీఎంలు, ఈసీఐఎల్ టెక్నాలజికల్గా సుప్రీంకోర్టు ఎన్నో కమిటీలు వేసిన, ఎలక్షన్ కమిషన్ వేసిన ఎన్నో కమిటీలు హ్యాకింగ్ జరగడానికి పాసిబిలిటీ లేదని నిర్ధారించిన తర్వాత సుప్రీంకోర్టు ఏమంది, ఈ వీవీప్యాట్లు కూడా పెట్టి వాటర్ వెరిఫైడ్ ఒక షీట్లు అనేది పెట్టి ఈవీఎంలో ఎన్ని ఓట్లు వస్తాయో వెరిఫైడ్ షీట్ కూడా ఉంటుంది కాబట్టి ఇది లేదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఈవీఎంలో ఫూల్ ప్రూఫే అని. కానీ ఈ ప్రతిపక్షాలు చాలా వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలు ఉండకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యవహారం ఏంటంటే, ఇప్పుడు ఈసీ మీద రాహుల్ గాంధీ అటాక్ చేస్తున్నారు, ఇండియా గ్రూప్ అటాక్ చేస్తుంది. ఈసీ నిన్న చాలా సమాధానాలు రాహుల్ గాంధీ లేవనెత్తిన చాలా సమాధానాలు ఈసీ చెప్పలేకపోయింది. ఇందులో ఫ్రాడ్ అవ్వడానికి కావాల్సిన ఓటర్ జాబితా ఉన్న ఈవీఎం అనేది కూడా ఉంది అనేది పెద్ద వ్యవహారం. అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు అంటే 2029లో షెడ్యూల్ ప్రకారం 2029లో జరగాల్సిన లోక్సభ ఎన్నికల వాటికి, లేదా కొన్ని ఇటు బీహారు, అస్సాం, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా గుజరాత్, ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఈవీఎం వద్దు బ్యాలెట్ కావాలనేది ఒక ప్రధానమైన నినాదాన్ని తీసుకురాబోతుంది కాంగ్రెస్, ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ అనేది ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తుంది. ఈసీఐ వ్యవహారం ప్రస్తుతం ఎక్కడ కూడా లేదండి, అది ఇంప్లాయిడ్గా ఈవీఎం అని కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్, అక్కడ వైసీపీ డైరెక్ట్గా డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఈ ప్రతిపక్ష పార్టీలు మా ఓటమికి కారణం ఓటర్ల ఈసీ తర్వాత ఈవీఎంలే అని చెప్తున్నారన్నమాట. అంటే ఈవీఎం అనేది ఒక ఉద్యమంగా మారబోతుంది అనేది మనకి ఈ పరిస్థితులను బట్టి చూస్తే తెలుస్తుంది అనేది మనకు డైరెక్ట్గా తెలుస్తుందండి. అందువల్ల ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మాకు వద్దు అని ఇక్కడ అత్యంత ప్రధానమైన విషయాన్ని నేను ఒక్కటి చెప్పదలిచానండి. అసలు ఈవీఎంలు ఉండాలా బ్యాలెట్ ఉండాలా అనే క్వశ్చన్ నన్ను అడిగితే ఒక్క విషయాన్ని నేను పరిగణిస్తాను. అది ఏంటంటే, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నో టెక్నికల్ కమిటీస్ ద్వారా ప్రూవ్ అయ్యి ఈవీఎంలు హ్యాకింగ్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది. దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఈరోజు వీవీప్యాట్లు పెట్టేసి, వాటర్ వెరిఫైడ్ సిస్టమ్ పెట్టేసి ఈవీఎంలను చక్కగా ఉపయోగిస్తుంది. కానీ ఒక్క విషయాన్ని మనం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఏంటంటే, నేను ఒక్క విషయం చెప్పదలిచానండి. అయోధ్య టెంపుల్ విషయంలో అయోధ్య రామ మందిరం కట్టుకోవచ్చని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏ ప్రాతిపదికన చెప్పిందండి అంటే నమ్మకం, ప్రజల విశ్వాసం. ఇప్పుడు అయోధ్యలో రాముడు పుట్టాడా, అయోధ్యలో రామ మందిరం ఉందా, అయోధ్య రాముడు అంటే అయోధ్యలోనే రాముడు పుట్టినట్టు ప్రూఫ్ చూపించడానికి, ఆ ప్రూఫ్స్ ద్వారా ఆధారంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇవ్వడానికి లేదు. కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దేన్ని పరిగణనలోకి తీసుకుందండి? ప్రజల విశ్వాసం. హిందువులు, భారతదేశంలో మెజారిటీ అయిన హిందువులు ఏం నమ్ముతున్నారు? అయోధ్యలో రాముడు పుట్టాడు, అది విశ్వాసం. రామాయణం ద్వారా ఇది ఉంది. దీన్ని ప్రూవ్ చేయాలంటే కుదరదు. ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ ఇన్ నేచర్, అనిర్వచనీయమైనది. ఈ ప్రజల నమ్మకం ఆధారం చేసుకుని అయోధ్యలో రామ మందిరం ఉండాలి అని అనుమతించింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. దీన్నే ఎలా ఈవీఎంలకు అనుమతిస్తాం. భారత రాజ్యాంగం నడవాలంటే ఎవరి విశ్వాసం ఉండాలంటే ప్రజలు రాజ్యాంగ వ్యవస్థని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థని, దీనికి మూలమైన భారత ఎన్నికల వ్యవస్థని ప్రజల విశ్వాసం ఉండాలి. అన్షేకబుల్ ఫెయిత్
ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ అనేది ఎసెన్షియల్ అండి. కానీ ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ఈవీఎంల వివాదం వీటి వల్ల ప్రజల్లో ఒక్క రకమైన అపనమ్మకం వచ్చింది. అట్లీస్ట్ 20-30% పీపుల్ అయినా లేకపోతే 50% పీపుల్ అయినా ఈ ఈవీఎంల ద్వారా ఏదో జరుగుతుంది, నేను వేసిన ఓటు నేను ఎవరికి వేసానో వాళ్ళకి చెందడం లేదు, ఏదో జరుగుతుంది అనే ఒక డౌట్ అయితే పీపుల్లోకి వచ్చింది అంతే. దీన్ని బట్టి మనకి ఏం చేయాలి, ప్రజలు ఆ వ్యవస్థని నమ్ముతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలు ప్రజాస్వామ్య వ్యవస్థ యందు, ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన ప్రజాస్వామ్య ఎన్నికల యందు, రాజ్యాంగ వ్యవస్థ యందు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసే దేన్నైనా పక్కన పెట్టాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఏం చెప్తుందంటే ఈవీఎంల ద్వారా ఫ్రాడ్ లేదు, ఈవీఎంల ద్వారా ఈజీ అయిపోయింది, ఈవీఎంల ద్వారా ఎన్నికల వ్యవస్థ నిర్వహించగలుగుతున్నాం. మనకి ఈజీ ఇంపార్టెంట్ కాదండి. ఎన్నికల వ్యవస్థ అవసరమైతే ఒక రోజు 4 రోజులైనా పెట్టుకుందాం, 3,000 కోట్లకు బదులు 10,000 కోట్లైనా ఖర్చు పెట్టుకుందాం. కానీ ఈ ఖర్చు ఈ కంఫర్ట్ని చూడకూడదు, అది చక్కగా జరుగుతుందా. ఎందుకంటే భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటేనే భారతదేశం ప్రాస్పరస్గా ఉంటుంది, భారత నాగరికత ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలు అనేవి 300-250 సంవత్సరాల పాటు బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడి లక్షల మంది త్యాగం చేస్తే వచ్చింది. దాని యందు ప్రజల విశ్వాసం ఉండాలి అంటే, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉండాలి అంటే ఈవీఎంల బదులు ప్రజలు ఏది కోరుకుంటే అది ఉండాలి. అందువల్ల ప్రజల విశ్వాసాన్ని మనం ఇస్తే ఈవీఎంల ద్వారా బ్యాలెట్ ఉండాలా, బ్యాలెట్ బదులు ఈవీఎంలు ఉండాలా మనం నిర్ధారించుకోవచ్చు, జడ్జిమెంట్ ఉండొచ్చు. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఈజ్ ఆల్వేస్ నాట్ ఫైనల్ అండి. ఎందుకంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చింది, తన తీర్పుని తాను రివ్యూ చేసుకునే పవర్ కేవలం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి భారత రాజ్యాంగ వ్యవస్థ ఇచ్చింది. కాబట్టి ఈ ఎన్నికల వ్యవస్థను ఈవీఎంలు అనేది వచ్చే లోక్సభ కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పెద్ద ఆయుధం అనేది రాహుల్ గాంధీ చేతిలోకి వెళ్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. దిస్ ఈజ్ వాట్ ది రాహుల్ యాక్చువల్ ప్లాన్ అండి. ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేయడం అనేది ఇది ఒక్కటే పెద్ద ప్లాను. 2 ఈ టెక్నాలజీ యూజ్ అనేది ఇప్పుడు ఇదే చెప్తుంది. నిన్న చూడండి చాలా నీళ్లు నమిలింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్పెషల్లీ మీరు అక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వడం లేదంటే ప్రైవసీ అంది. అసలు ప్రైవసీ అయితే అసలు క్వశ్చనే, అసలు సీసీటీవీల అమెరికా అక్కడ ఉండకూడదు ఎలక్షన్ బూతుల్లో. అదే పాయింట్అవుట్ చేస్తున్నారు చాలా సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్. అంటే ఏంటి, ద ఓనస్ ఈజ్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, రాజ్యాంగబద్ధ సంస్థ ప్రజల విశ్వాసాలకి, ప్రజల నమ్మకాన్ని ప్రోధి చేసే, రాజ్యాంగం యందు ప్రజల విశ్వాసాన్ని ప్రోధి చేసే విధంగా అక్కడ ఎలక్షన్ కమిషన్ నిన్న సమాధానం చెప్పలేకపోవడం అనేది ఇక్కడ చాలా తప్పు అన్నమాట. అందువల్ల ఎంతో క్రిటిసిజం వస్తుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ని 90% నమ్మారా 80% నమ్మారా కాదండి, భారత రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ యందు ప్రజలు 100% నమ్ముతున్నారా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. లేకపోతే ఇది ప్రజాస్వామ్య విశ్వాసాలకి, ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగ వ్యవస్థకి మంచిది కాదు. కాబట్టి ఈవీఎంఎల్ని రాహుల్ గాంధీ చాలా చక్కటి ఆయుధంగా మారుస్తున్నారు. కాబట్టి అన్ని పార్టీలు ఇక్కడ చాలా అలర్ట్గా ఉండాలి. వచ్చే ప్రజాస్వామ్య ఎన్నికలు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బ్యాటిల్ని చాలా స్ట్రాంగ్గా హాట్గా ఉంటుందనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకు తెలుస్తుందండి. ఎంజరావు గారు, 2024 ఎన్నికల తర్వాత